ఈ వీడియో చూస్తున్న బంధువులకు మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియో కడ వరకు చూడండి, మీకు ఆర్థికంగా మంచి ఉపయోగం ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం ఇటువంటి వీడియో ఒకటి చూశాను. అది ఆర్సిఎం కంపెనీ. దీంట్లో మన ఇంట్లో కావాల్సిన గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ దాకా గ్రాసరీస్ ఉన్నాయి. ఈ మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్లు. ఈ కంపెనీ రాజస్థాన్లోని బిల్వాడలో టీసీ చాప్రా అనే అతను పెట్టడం జరిగింది. దీంట్లో మన ఇంటికి మనకి నిత్యావసర వస్తువులు 800 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇవి డైరెక్ట్ సెల్లింగ్ విధానం ద్వారా పనిచేస్తుంది. ఇవి నా మిత్రుడు వెల్లింగ్ బుజ్జికి ఈ ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రోడక్ట్లు వాడి చూశారు. ఈ ప్రోడక్ట్లో నాణ్యత క్వాలిటీ ఉందని ఆయన 1 ఇయర్ బ్యాక్ కోనసీమ జిల్లా పి గన్నవరం భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఆర్సిఎం మార్ట్ స్థాపించాడు. దాంట్లో వస్తువులు ప్రతి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ దాకా ప్రతి వస్తువు ఆర్సిఎం షాప్లో నేను కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా వాడటం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు ప్రతి వస్తువు ట్రెడిషనల్ మార్కెట్లో కొనడం జరుగుతుంది. ట్రెడిషనల్ మార్కెట్ విధానంలో ప్రతి కంపెనీ కూడా 40 రూపాయలు 100కి 40 రూపాయలకి వస్తువు తయారవుతుంది. ఈ 60 రూపాయలు స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటర్లో, హోల్సేలర్లో యాడ్లకి ఖర్చు పెడుతుంది. మన దగ్గరికి వచ్చేందుకు 100 రూపాయలు అవుతుంది. ట్రెడిషనల్ విధానం వల్ల కస్టమర్ ఎప్పటికీ అభివృద్ధి చెందడు, ఎప్పటికీ బెనిఫిట్స్ లేవు. మన ఆర్సిఎం కంపెనీ ఈ 60 రూపాయలు 7 విధాలుగా మనకు లబ్ధి చెందేటట్టు చూస్తుంది. ఆర్సిఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, తెలుగులో సరైన వ్యాపార విధానం. ఇప్పుడు ప్రతి మనిషికి సెకండ్ ఇన్కమ్ ఒకటి కావాలి, ఖచ్చితంగా కావాలి. మనం ఏది చేస్తున్నా సెకండ్ ఇన్కమ్ కావాలి. నేను 4 సంవత్సరాల క్రితం జాయిన్ అవ్వడం వల్ల నేను కూల్ డ్రింక్ షాప్ నడుపుతున్నాను. కూల్ డ్రింక్ షాప్ కన్నా ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది అందరికీ అవసరం. మనం ఇప్పుడు గత 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1950లో ఫ్యామిలీ ఎక్కువ ఉండేది, 10 రూపాయలు సరిపోయేది. తర్వాత 20 సంవత్సరాలు మనం ఎక్స్టాబ్లిష్ చేసుకుంటే 1970లో ఒక ఫ్యామిలీకి 100 రూపాయలు సరిపోయేది. 1990లో ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు సరిపోయేది. 2010లో ఒక ఫ్యామిలీకి 10,000 సరిపోయేది సుఖంగా గడపాలంటే. ఇప్పుడు రాబోయేది 2030. అంటే ఒక ఫ్యామిలీకి ఇది ఒక గొప్పవారు చేసిన ఎనాలిసిస్. ఇది ఒక ఫ్యామిలీ సుఖంగా బతకాలంటే 2030లో 1,00,000 రూపాయలు ఖచ్చితంగా సంపాదించాలి. 1,00,000 రూపాయలు 2030కి మనం సంపాదించాలంటే అది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఒకడు పెట్టిన వ్యాపారం ఇంకోటి పెట్టడం, అలాగే మార్కెట్ విధానం చూస్తున్నాం. మార్కెట్ ఏం బాగలేదు, గల్లీలో షాపులు పెడతాం. అలాగా తప్పదు, ఇంకా మార్కెట్ విధానం అలా అయిపోయింది. డీమార్ట్లని అవన్నీ వచ్చినాయి. మీరు మీ వ్యాపారం చేసుకుంటూ, నేను చాలా కష్టపడి 4 సంవత్సరాల క్రితం గుంటూరు, వైజాగ్, విజయవాడ నుంచి వస్తువులు తెప్పించుకుని వాడివన్నీ చాలా ఖర్చు కూడా అయ్యింది. మీకు ఆ ప్రాబ్లం లేకుండా భారత్ పెట్రోల్ బంక్ పక్కన బుజ్జి నా ఫ్రెండ్ షాప్ పెట్టడం జరిగింది. మీరు ఆ షాప్కి వెళ్ళి ఉదయం బ్రష్ కానించి సాయంత్రం దోమలారతుల వరకు నా ప్రోడక్ట్లో కొనండి. మా షాప్లో రేట్లు బయట మార్కెట్ల కన్నా తక్కువ ఉంటాయి, కొన్ని సమానంగా ఉంటాయి. మా కంపెనీలో 7 రకాల ఆదాయాలు. ఫస్ట్ మీరు కొన్న వెంటనే 10 to 20% డిస్కౌంటు. నెక్స్ట్ ఆదాయం 6 నెలలు కంటిన్యూగా మీరు కొంటే మళ్ళీ 12% ఫ్రీ ప్రోడక్ట్ మీకు వస్తుంది. ఈ ఆర్సిఎం షాప్ పెట్టి 10 నెలలు అయ్యింది. ఈ 10 నెలల కాలంలో ఎంతమంది ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళతోటే నెక్స్ట్ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీలో తయారైన ప్రోడక్ట్ నేరుగా కస్టమర్కి వస్తుంది. దీంట్లో ఏ విధమైన కల్తీ కానీ క్వాలిటీ లెస్ కానీ ఏమి ఉండదు. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్న కంపెనీ మన గన్నవరం వచ్చిందంటే మీరే ఆలోచించండి. ఈ కంపెనీలో క్వాలిటీలో దమ్ము ఉంటేనే ఈ కంపెనీ నడుస్తుంది.
ఇవాళ 24 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుందంటే మీరు అర్థం చేసుకోండి, క్వాలిటీలో దమ్ము ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడున్నా మేము ఈ వస్తువులు అందుబాటులో ఉండేలాగా మేము అరేంజ్ చేస్తాం.